టీవీ20 భక్తి ఛానల్ వారికి శుభస్వాగతం. ఈనాటి నుంచి మాఘమాసం ప్రారంభమవుతున్నది. ఈ మాఘమాస వైశిష్ట్యాన్ని గురించి మనకి స్కాంద పురాణం చాలా వివరంగా వివరించి చెప్పింది. మనకి కార్తీక పురాణంలో ఎలా కథలు ఉంటాయో ఈ మాఘమాసంలో కూడా అలాంటి కథలని చెప్పింది. కార్తీకంలో వలె మాఘంలో కూడా ప్రధానంగా స్నానం, దానం అనే విషయాలని గురించే ఈ పురాణం మనకి బోధిస్తున్నది. మాఘమాసం అనగానే చాలామంది ఎదురు చూస్తారు. కార్తీక మాసంలో ఎదురు చూసేటటువంటి విధానం ఒక రకంగా ఉంటే మాఘమాసానికి ఎదురు చూసే విధానం వేరొక రకంగా ఉంటుంది. ఎందుకనంటే మాఘమాసం వచ్చింది అంటే వివాహాలు, ఉపనయనాలు, ఇంకా మిగిలినటువంటి శుభ కార్యక్రమాలన్నిటికీ శ్రీకారం చుట్టబడుతుంది కనుక మనకి సినిమాల్లో కూడా మాఘమాసం ఎప్పుడు వస్తుందో అంటూ ఈ మాఘమాసాన్ని గురించి చమత్కారంగా పాటలు కూడా ఉన్నాయి. ఈ మాఘమాసాన్ని ముసలి వాళ్ళే కాకుండా కుర్రవాళ్ళు కూడా కోరుకుంటారు. ఎందుకంటే పెళ్ళిళ్ళ కోసం, పేరంటాల కోసం. అలాంటి మాఘమాసంలో ప్రధానంగా అర్చించేటటువంటి దేవుడు ఎవరు అంటే సూర్యనారాయణమూర్తిని అర్చిస్తారు ఎక్కువగా. ఆదివారాలు స్నానాలు చేసి అందులో సముద్ర స్నానం కానీ, నదీ స్నానం కానీ చేసి సూర్యభగవానుడి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు. బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నే తు మహేశ్వరః సాయం ధ్యాయేత్ సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరం. దివాకరుడు అంటే పగటిని చేసేటటువంటి వాడు సూర్యభగవానుడు. ఈ సూర్యభగవానుడు ఎలా ఉంటాడు, ఎలా సూర్యభగవానుడిని ధ్యానించాలి అంటే బ్రహ్మస్వరూపముదయే, సూర్యోదయం అయ్యేటప్పుడు ఆ సూర్యభగవానుడిని బ్రహ్మగా ఆరాధించాలి. మధ్యాహ్నే తు మహేశ్వరం, మధ్యాహ్న సమయంలో మహేశ్వరుడుగా. ఎందుకనంటే త్రిమూర్తులలో లయకారకుడు రుద్రుడు, ప్రచండమైనటువంటి శక్తి కలిగిన వాడు మహేశ్వరుడు కనుక సూర్యుని యొక్క శక్తి కూడా ప్రచండంగా ఉంటుంది. కాబట్టి మధ్యాహ్న సమయంలో మహేశ్వరుడిగా సూర్యుడిని ఆరాధించాలి. సాయం ధ్యాయేత్ సదా విష్ణుం, సాయం సమయంలో విష్ణుమూర్తి స్వరూపంగా భాస్కరుణ్ణి ఆరాధించాలి. ఇలా మూడు మూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాత్మకమైనటువంటి ఆకారమే సూర్యభగవానుడు అని సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుంటూ స్కాంద పురాణంలో చెప్పినటువంటి మాఘమాస వైభవాన్ని మనం ఇప్పుడు తెలుసుకోపోతున్నాం. పూర్వం ఋషులందరూ ఎక్కడ యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా ప్రధానంగా నైమిషారణ్యమే కేంద్రస్థానం. ఈ నైమిషారణ్యానికి ఒక కథ ఉంది. అది స్కాంద పురాణంలో కూడా ఈ మాఘ మాహాత్మ్యం సందర్భంగా చెప్పారు. మునులందరూ వెళ్ళి తపస్సు చేసుకోవడానికి యోగ్యమైన ప్రదేశం ఏమిటి అని అడిగితే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని పంపిస్తే ఆ చక్రము యొక్క మొన తగిలిన చోటు, నిమి అంటే మొన, ఆ మొన తగిలిన చోటు కనుక దానికి నైమిషారణ్యము అనేటటువంటి పేరు వచ్చింది. అటువంటి నైమిషారణ్యంలో మహర్షులు ఎప్పుడూ కూడా దీర్ఘసత్ర యాగాలు అంటే చాలా కాలం చేసేవి, సంవత్సర కాలం పైగా కొన్ని సంవత్సరాలుగా చేసే యాగాలని, యజ్ఞాలని దీర్ఘసత్రాలు అంటారు. అలాంటి దీర్ఘసత్ర యాగం చేసుకుంటున్నారు. ఈ దీర్ఘసత్ర యాగం చేసేటప్పుడు ఉదయం, మధ్యాహ్నం, సాయం త్రిసంధ్యల యందు యజ్ఞాలు నిర్వహిస్తూ ఈ మధ్య మధ్య విరామ సమయంలో మంచి పురాణాలను వింటూ ఉండటం అనేది ఒక సంప్రదాయంగా వాళ్ళు అలవాటు చేసుకున్నారు. అలా దీర్ఘసత్ర యాగం చేస్తున్నటువంటి శౌనకాది మహర్షుల దగ్గరికి రోమహర్షుని యొక్క కుమారుడైనటువంటి సూత మహర్షి వచ్చాడు. ఆ మహర్షికి పేరు రోమహర్షణుడు. రోమహర్షణుడు అంటే ఆయన ప్రవచనం చెప్పేటప్పుడు ఆనంద పారవశ్యం చేత ఆయన శరీరం మీద ఉన్న రోమాలన్నీ సంతోషంతో నిక్కపడుచుకునేవి. ఆ పురాణ ప్రవచనాన్ని విన్న వాళ్ళందరూ కూడా భక్తి తన్మయులైతే ఆ వినేవాళ్ళ యొక్క శరీరాలు కూడా, శరీరం మీద ఉన్నటువంటి రోమాలు కూడా నిక్కపడుచుకునేవి కనుక, ఆనందాన్ని పొందేవి కనుక రోమహర్షణుడు అని ఆ మహర్షికి పేరైతే, అటువంటి మహర్షి కుమారుడైనటువంటి సూత మహర్షి ఈ మునులు చేస్తున్నటువంటి సత్రం దగ్గరికి, దీర్ఘసత్ర యాగం దగ్గరికి వచ్చాడు. వస్తే వీళ్ళందరూ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు సహజంగా ఎదురు వెళ్ళి నమస్కారం చేసి స్వాగతం పలకటం అనేది సంప్రదాయం కనుక
ఆ సంప్రదాయ ప్రకారంగా ఎదురు వెళ్ళారు, స్వాగతం పలికారు, ప్రార్థించారు, తీసుకొని వచ్చారు. ఒక ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టారు. ఆ కూర్చోబెట్టుకున్న తర్వాత సపర్యలైనవి, కుశల ప్రశ్నలు అయిన తర్వాత ఆ మహర్షులందరూ కూడా ప్రార్థించారు. ఏమని ప్రార్థించారు అంటే, మాకు మాఘమాస వైభవాన్ని గురించి తెలియచేయమని అడిగారు. అడిగితే ఈ ప్రశ్నని అభినందించి ఆయన వెంటనే చెప్పటం మొదలుపెట్టలేదు. కళ్ళు మూసుకున్నాడు, ధ్యానం చేశాడు, తండ్రి గారిని తలుచుకున్నాడు, గురువులకు అందరినీ స్మరించుకుని వాళ్ళందరికీ నమస్కారం చేశాడు. చేసి సమాధానం చెప్తున్నాడు. లోకంలో చదువుకున్న వాళ్ళు ఏ పాపాలు చేసినా వాళ్ళకి ఆ పాపాలకు విరుగుడు తెలుసు గనక ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. యజ్ఞాలు చేసో, యాగాలు చేసో, జపం చేసో, తపస్సు చేసో. కానీ ఏమీ చదువుకోనటువంటి వాళ్ళకి అనుకోకుండా చేసిన పాపాలు పోవటానికి మార్గం ఏమిటి అంటే ఈ మాఘమాసం. ఈ మాఘమాసంలో చేసేటటువంటి స్నానాలు కానీ, దానాలు కానీ, పూజలు కానీ సమస్త విధములైన పాపాలని పోగొడతాయి అని చెప్పి, ఇది ఎవరి కోసము అనేది స్పష్టంగా ముందే చెప్పాడు. చదువుకున్న వాళ్ళ కోసం కాదు, చదువుకోని వాళ్ళు, ఏమీ తెలియని వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా సులభంగా తరించటానికి ఏర్పాటైనదే మాఘమాసము అని స్పష్టంగా మాఘమాస వైభవాన్ని గురించి చెప్పటం మొదలుపెట్టాడు. అయితే ఈ మాఘమాస వైభవాన్ని ఈ సూత మహర్షి కంటే ముందు ఎవరు చెప్పారు అనే ప్రశ్న వస్తుంది. ఎవరైనా చెప్పారా, ఈయనే చెప్తున్నాడా అని. ముందు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? పార్వతీ పరమేశ్వరుడు. వాళ్ళకంటే ముందు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. గృత్సమధుడు అనేటటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఈ గృత్సమధుడు అనేటువంటి మహర్షి యొక్క గొప్పతనాన్ని ఋగ్వేదం చెప్పింది. అందులో ఇంద్ర సూక్తంలో వస్తుంది ఈ మహర్షి యొక్క ప్రస్తావన. అటువంటి మహర్షి దగ్గర పార్వతీ పరమేశ్వరుడు విని, ఆ పార్వతి అడిగితే మళ్ళీ పునశ్చరణగా పరమేశ్వరుడు చెప్తున్నాడు. పూర్వకాలంలో గృత్సమద మహర్షి వలన విన్నటువంటి దాన్ని నీకు మళ్ళీ నేను చెప్తున్నాను అన్నాడు. పార్వతీదేవి కూడా ఎంతో భక్తిగా, ఎంతో ప్రేమగా, మృదు మధురంగా కోరింది. అసలు పార్వతీదేవి అడిగిన అంశం మంచిది, అడిగే తీరు మంచిది, ఆవిడ అడగటంలో ఉన్న శ్రద్ధని అన్నింటినీ చూసి పరమేశ్వరుడు ముగ్ధుడైపోయినాడు. ఆ ముగ్ధుడైపోయి చెప్తున్నాడు, సూర్యుడు మకర రాశిలో ఉండగా స్నానం, దానం చెయ్యాలి. సూర్యుడు మకర రాశిలో ఉండటము అంటే మనకి లెక్క ప్రకారంగా సంక్రాంతి నుండి సూర్యుడు మకర రాశిలో ఉంటాడు. కానీ ఇది ఒక విధమైనటువంటి కాల గణనమైతే, రెండవ విధానము మనకి ఈ చాంద్రమాన ప్రకారం మఖా నక్షత్రంలో చంద్రుడు పూర్ణిమ రోజున ఉంటే మాఘము అని పేరు పెట్టారు. అప్పుడు మాఘము కావాలి. కానీ ఈ నెలలో ఈ మాఘమాసంలో స్నానాలు చేస్తే పాపాలు పోయి పుణ్యాలు వస్తాయి కనుక మా అఘం. అఘం అంటే పాపం. ఆ అఘం మా వద్దు, లేదు, పాపాన్ని పోగొట్టే గొప్ప నెల కనుక దీనికి మాఘమాసము అనేటటువంటి పేరు వచ్చింది. ముఖ్యంగా 30 రోజులు స్నానాలు చేయలేని వాళ్ళకి శీఘ్రంగా ఫలితం రావాలి అంటే ఎన్ని రోజులు చేయాలి అని మళ్ళీ ప్రశ్న వేశారు. అంటే ఈ ప్రశ్నలు మన కోసం కానీ వాళ్ళ కోసం కాదు. ఇవి వేల సంవత్సరాల క్రితం వచ్చినటువంటి పురాణాలు. అప్పటి కాలమాన పరిస్థితులు వేరు, ఇప్పటి కాలమాన పరిస్థితులు వేరు. అప్పుడు ఋషులందరూ కూడా అడవుల్లో ఉండేవాళ్ళు, తపస్సు చేసుకునేవాళ్ళు, నదీ స్నానం చేసేవాళ్ళు, కందమూలాలు తినేవాళ్ళు. ఇవాళ మనకి జీవనదుల్లో కూడా జలం కనపడనందువలన ఏం చెయ్యాలి? అందుకని ఎక్కడికైనా దూరంగా వెళ్ళి స్నానం చేయాలి అంటే 1 రోజో 2 రోజులో 3 రోజులు అయితే వెళ్ళి చేయగలుగుతాం అని అడిగితే, మాఘమాసంలో 3 రోజులు స్నానం చేసినా చాలు. ఈ 3 రోజుల స్నానం ఏం చేస్తుంది అంటే, 1వ రోజు చేసిన స్నానం పాపాన్ని మొత్తాన్ని పోగొడుతుంది. 2వ రోజు చేసినటువంటి స్నానం, 2వ స్నానం పుణ్యాన్ని జమ కూరుస్తుంది. ఇక 3వ రోజు చేసినటువంటి స్నానం వల్ల శ్రీహరి మనకి అప్పు పడతాడట. వీళ్ళు ఇంత స్నానం చేశారు, నామం చేస్తున్నారు, వీళ్ళకి ఎప్పుడు నేను ఎలా సహాయం చేయాలా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అటువంటి గొప్పది శ్రీహరినే మనకి అప్పు తీసుకున్న వాడిలాగా చేసేటటువంటి గొప్ప మాసం
మాఘమాసం. ఈ మాఘమాసాన్ని చేస్తే ఫలితం వస్తుంది, చేయకపోతే వచ్చే నష్టం ఏంటి, రెండూ చెబితే మనకి బాగా అర్థమవుతుంది అని రెండు విధాలుగా శాస్త్రాలు చెప్పినాయి. మాఘమాసంలో ఉదయం లేచి స్నానం ముఖ్యమైన పని. ఈ స్నానం నదిలో చేయొచ్చు, సముద్రంలో చేయొచ్చు, లేదా బావి నీళ్లతో చేయవచ్చు, లేదా ఒక ఆవు పాదము వేసినంత ముద్రలో మడుగులో నిలిచిన నీళ్ళైనా నెత్తి మీద చల్లుకోవచ్చు అని ప్రత్యేకించి చెప్పింది. మరి ఇలా స్నానం చెయ్యని వాళ్ళని అసలు చూడకూడదు అంది. ఇది చాలా కష్టమైన పని. ఈనాటి సమాజంలో ఇంత నిష్టగా స్నానం చేసేవాళ్ళు ఎందరు ఉంటారు? మరి మనం ఏం చేయాలి? సూర్యుడి వైపు తిరిగి నమస్కారం చేసుకోవటమే. సూక్ష్మంలో మోక్షం ఏమిటి అంటే, ఈ నెల రోజులు లేవగానే మనం ఇంట్లో స్నానం చేసినా సూర్యభగవానుడికి ఒక నమస్కారం చేయాలి. అంటే సూర్యుడికి నమస్కారం ఎందుకు చేయాలంటే, సూర్యుడికి ప్రత్యక్ష దేవత అని ఒక నామం ఉంది. ఆ ప్రత్యక్షంగా కనిపించేటటువంటి సూర్యభగవానుడికి నమస్కారం చేస్తే ఎన్నో విధాల లాభాలు కలుగుతాయి. ఒక విధమైనటువంటి లాభం కాదు, అందరూ ఆరోగ్యం వస్తుంది అంటారు. ఆరోగ్యమే కాదు, ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చేటటువంటి వాడు సూర్య భగవానుడే. ఈ విషయాన్ని మనకి భాగవతం చాటి చెప్పింది, భారతం చాటి చెప్పింది. సత్రాజిత్తు సూర్యుడిని ఉపాసన చేస్తే సూర్యుడు శమంతక మణి అని ఒక మణిని ఇచ్చాడు. మనం వినాయక చవితి రోజున ఈ మణిని గురించి తెలుసుకుంటాం. ఆ మణి ఉన్న చోట 7 బారువుల బంగారం రోజుకు పెడుతూ ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ధర్మరాజు ప్రార్థన చేస్తే అక్షయ పాత్రని ఇచ్చాడు. అందుకనే ఆయుర్దాయాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చేటటువంటి వాడు సూర్య భగవానుడు. అలాంటి సూర్య భగవానునికి పెద్దపీట వేసినటువంటిది ఈ మాఘమాసము. అలాంటి స్వామిని అర్చన చేస్తే ఇంకా పాపాలు అనేవి ఉండవు. మరి 12 నెలలు ఉన్నాయండి. మీరు కార్తీకం గొప్పదంటున్నారు, మాఘం గొప్పదంటున్నారు. ఈ కలియుగంలో ప్రతి క్షణం పాపపు యుగమని పెద్దలు పురాణాలు చెప్పినందువల్ల ఆ పాపములు మనకు సోకకుండా ఉండాలి అంటే వ్రతాలు నియమాలు. కనీసం సంవత్సరం అంతా వ్రతాలు సాధించలేనివాడు ఒక మాఘమాస నియమమో, లేక కార్తీక మాస నియమమో, లేక అయ్యప్ప దీక్ష, ఏదో ఒక కొంతకాలమైన ఈ లౌకికమైనటువంటి ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలతో ఎవరికి ద్రోహం చేద్దామా అనే ద్రోహచింత లేకుండా భగవంతుని నామంతో గడపటం కోసమే ఈ వ్రతాలు ఇవన్నీ ఏర్పడ్డాయి. ఇలా మనం ఎప్పుడైతే భగవంతునికి సంబంధించినటువంటి మార్గంలోకి వెళ్ళి 1 రోజు 2 రోజులు నెల గడుపుతామో మనలో మనకి తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది. ఇటీవలి కాలంలో ఒక మహిళ పేరు నాకు తెలియదు, నేనే కల్కిని అని చెప్పిందని దాని మీద ఒక దుమారం రేగింది. ఆవిడ భారతదేశ వ్యవస్థ గురించి మాట్లాడారు. నిజానికి మన ఇంటి వ్యవస్థని మనం తెలుసుకోలేని స్థితిలో ఉండి రాష్ట్రము దేశ స్థాయిలో చెప్పటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆవిడేదో దానికి పరిష్కార మార్గం కనుక్కున్నానన్నారు. ఎన్ని మార్గాలు కనుక్కున్నా మనం కనుక నిజంగా భారతదేశం మీద మనకి దేశభక్తి అంటూ ఉంటే మనం చెప్పవలసింది ఒకటే, అందరికీ సులువుగా ఎక్కడి వాళ్ళు అక్కడ మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఉండండి, ఏ ఆపద వచ్చినా రక్షించేది దైవమే అనేటటువంటి దాన్ని మనం చెప్పి అదే వచ్చే విపత్తుకి పరిష్కారంగా భావించాలి. అలాంటి పరిష్కార మార్గాలలో ఈ మాఘమాసాన్ని గురించి తెలుసుకోవటం అనేది ఒకటి. ఈ మాఘమాసంలో ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చు స్నానం. ఈ స్నానానికి ఒక జాతి వాళ్ళే చేయాలి అన్న నియమం లేకపోవటం ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం. ఏమండి, స్నానం చెయ్యని వాళ్ళ ముఖం చూస్తే పాపం వస్తుంది అని శాస్త్రం చెబుతున్నది కదా, మరి ఇంతమంది చెయ్యలేరు కదా, మార్గం ఏమిటి అని అడిగితే, అయ్యా రోగులు కానీ వృద్ధులు కానీ పసిపిల్లలు కానీ వీళ్ళు స్నానాలు చెయ్యలేరు. ఆ చెయ్యలేనప్పుడు ఏం చేయాలి అంటే, స్నానం చేసినటువంటి వాళ్ళ మీద శ్రీహరిని స్మరిస్తూ 3 సార్లు నీటి బిందువులను చిలకరిస్తే వాళ్ళకి మాఘమాస స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఇది కూడా సాధ్యం కానప్పుడు ఎవరైనా మాఘమాసం సముద్ర స్నానాలకి ఎక్కువగా వెళుతూ ఉంటారు, ఆదివారాలు పూర్ణిమ రోజున. అలా స్నానానికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి మనకి తోచిన దక్షిణ పెట్టి తాంబూలం ఇచ్చి నమస్కారం చేస్తే ఆ రోజు వాళ్ళు చేసిన స్నాన పుణ్యఫలం మనకు వస్తుంది. ఇంకా ఇంతకంటే తేలికగా ఏం చెబుతారండి? ఎవరైనా సరే అప్పటి కాలానికి అనుగుణంగా నియమాలు చెప్పారు, ఇప్పటి కాలానికి అనుగుణంగా మార్పులు కూడా చేసి మనకి సౌకర్యంగా చెప్పారు. దేవతలలో శ్రీహరి వలె వృక్షాలు, చెట్లల్లో అశ్వత్థ వృక్షం రావి చెట్టు వలె
అలాగే బాగా ప్రకాశంగా ఉన్నటువంటి దేవతలలో సూర్యుడి వలె, శాస్త్రాలలో వేదం వలె ఈ నెలలన్నింటిలో మాఘమాసం చాలా గొప్పది. మనం పని చెయ్యకపోయినా పర్వాలేదండి, చేసే వాళ్ళని తిట్టద్దు అని చెప్తున్నది ఈ మాఘమాసం. ఎవరైనా మాఘస్నానం చేసి వస్తే వాళ్ళని చూసి నిందించకుండా ఉంటే మనకి పుణ్యం వస్తుంది. ఏమండి, మీరు మాఘస్నానం అంటున్నారు, ఈ మాఘస్నానం వల్ల ఎవరైనా ప్రయోజనాన్ని పొందారా? మనం ఏదైనా విషయం చెప్పేటప్పుడు ఒక ఉదాహరణని కనుక మనం గట్టిగా చెప్పినట్లయితే ఆ ఉదాహరణని విని మనం తర్వాత ఆ పని చెయ్యటానికి ఆలోచిస్తాం, ఎంతవరకు చేయగలుగుతాము అనేటటువంటి ఆలోచనతో కొంచెం ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. కేవలం ఇలా చెయ్యండి 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 అని 100 సార్లు చెప్పినా చేస్తే ఏమిటి అన్న ప్రశ్నే వినేవాడికి కలుగుతుంది. కానీ ఆ చేసినందువల్ల వచ్చే లాభాన్ని ముందుగా విడమరచి చెప్తే చెయ్యాలి అనే కోరిక వాళ్ళల్లో కలుగుతుంది. దీనికి సంబంధించిన కథ ఏమైనా ఉందా అని అడిగితే దానికి ఒక కథ చెప్తున్నాడు. పూర్వకాలంలో దిలీప మహారాజు గారు, మన కార్తీకంలోనూ దిలీపుడే వచ్చారు, ఇక్కడ కూడా మొట్టమొదట దిలీప మహారాజు గారే దర్శనమిస్తున్నారు. దిలీప మహారాజు గారు సామాన్యులు కారు, సూర్యవంశంలో జన్మించినటువంటి వాడు, మహానుభావుడు. అలాంటి దిలీప మహారాజు గారు వేట కోసం వెళ్ళారు. వేటాడటం అనేది రాజుల యొక్క ధర్మం. ఈ వేట వల్ల ప్రయోజనం ఏంటి అంటే అసలైన ప్రయోజనం వేరు, ఇప్పుడు లోకంలో జరుగుతున్నటువంటి వేటలు వేరుగా ఉన్నాయి. పూర్వకాలంలో మహర్షుల ఆశ్రమాలు అడవులలో ఉండేవి కనుక ఆ అడవిలో పెద్ద పులులు కానీ, సింహాలు కానీ, అడవి దున్నలు కానీ బాగా ఈ మహర్షుల ఆశ్రమాల మీదికి వచ్చి దాడి చేస్తూ ఉంటే రాజుగారు వెళ్ళి వాటిని సంహరించి ఆ ఆశ్రమాలని సంరక్షించేవాడు. అది వేట. కానీ అలా వేటకి వెళ్ళినటువంటి రాజుగారు కొంతకాలం వేటాడిన తర్వాత అలసిపోయారు. ఆయన వేటాడుతున్నటువంటి ఒక ప్రదేశం దగ్గర ఓ అందమైనటువంటి సరోవరం కనిపించింది. ఆ సరోవరం దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు. ఇంకా మెల్లిగా గుర్రాన్నెక్కి నగరానికి ప్రయాణమైనాడు. అలా గుర్రాన్నెక్కి 4 అడుగులు ముందుకు వచ్చాడో లేదో ఒక బ్రాహ్మణుడు కనపడ్డాడు. ఏమయ్యా మహారాజా, నీకు చాలా విషయాలు తెలుసు కదా, మాఘమాసం వచ్చింది, మాఘమాసం వస్తే నదుల్లోనో చెరువుల్లోనో స్నానం చేయాలంటారు. ఇక్కడ ఉన్నటువంటి చెరువు చాలా గొప్ప శక్తి కలిగినటువంటి చెరువు, ఈ చెరువులో స్నానం చెయ్యి అని చెప్పాడు. మాఘమాసంలో చెరువులో స్నానం చేస్తే లాభం ఏమిటి అని అడిగాడు ఆ బ్రాహ్మణుడిని ఈ దిలీప మహారాజు గారు. ఆ లాభం ఏమిటో మీ గురువుగారిని అడుగయ్యా, మీ గురువుగారు చెప్తారు, నేను కాదు చెప్పేది అని చెప్తే ఈ దిలీప మహారాజు గారు ఆ బ్రాహ్మణుడు చెప్పినటువంటి మాటలను విని తన నగరానికి వెళ్ళి అక్కడ నుండి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. మహర్షి, ఇలా నేను వేటకి వెళ్ళి వస్తున్నప్పుడు ఒక విప్రుడు కనిపించాడు, స్నానం చేయమన్నాడు. మహిమ ఏమిటి అంటే మిమ్మల్ని అడిగి తెలుసుకోమన్నాడు. ఈ మాఘమాసంలో స్నానం చేస్తే వచ్చే లాభం ఏమిటో దయచేసి నాకు వివరించండి అని ప్రార్థించాడు. సరే, ప్రార్థిస్తే ఆ మహర్షి చెప్పటం మొదలుపెట్టాడు. పూర్వం క్షామం అంటే తిండి లేని దరిద్రం వచ్చింది ప్రపంచానికి. ఎక్కడొచ్చింది? వింధ్య పర్వతానికి, హిమాలయ పర్వతానికి మధ్య భాగంలో ఉన్నటువంటి ప్రదేశంలో క్షామం ఏర్పడింది, కటిక దరిద్రం. ఆ బాధ తట్టుకోలేకపోయినారు మునులు, ఋషులు. వాళ్ళే తట్టుకోలేకపోయినారు. ఇక మామూలు అల్ప ప్రాణులు, మహాప్రాణులు, మానవులు, పశువులు, వీటి సంగతి చెప్పేదే ఉంది. ఇవన్నీ బాధపడుతున్నాయి. మహర్షులు కూడా బాధపడ్డారు. అలాంటి సమయంలో భృగు మహర్షి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళటం ఇష్టం లేకపోయినా కైలాస నగర ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ప్రాంతం బాగుంది, చల్లగా ఉందనుకున్నాడు. చక్కగా ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. అక్కడ తపస్సు మొదలుపెట్టాడు భృగు మహర్షి. ఎప్పుడైతే భృగు మహర్షి మంచి ఆశ్రమాన్ని నిర్మించి తపస్సు చేస్తున్నాడో అక్కడికి దేవతలు వస్తున్నారు, గంధర్వులు వస్తున్నారు, కిన్నరులు వస్తున్నారు, కింపురుషులు, దేవజాతి వాళ్ళందరూ కూడా ఆ ఆశ్రమానికి రాకపోకలు చేస్తున్నారు. ఇలా కొన్నేళ్ళు గడిచాయి. తర్వాత ఒక రోజున ఒక గంధర్వుడు వచ్చాడండి. ఆ గంధర్వుడు తన భార్యని వెంట పెట్టుకొని భృగు మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చాడు. సరే, వస్తూనే మహర్షి కదా, ఈ గంధర్వుడు నమస్కారం చేశాడు.
సరే అడిగాడు, ఏంటి నాయనా ఎందుకు వచ్చావు, ఏమిటి నీకు వచ్చిన కష్టము అని. వాడు ఏడుస్తున్నాడు. ఎందుకు బాధపడుతున్నావు అని మళ్ళీ అడిగాడు. అడిగితే గంధర్వుడు చెప్తున్నాడండి, గంధర్వుడి శరీరం అంతా చాలా అందంగా ఉంది, ఒక్క ముఖమే పులిముఖంగా ఉంది. ఆ పులిముఖాన్ని చూస్తే ఎవరి దగ్గరికి వెళతారు, ఎవ్వరూ వెళ్ళరు, అందరికీ భయము, పైగా వికృత రూపం అది. ఇటువంటి స్థితిలో అయ్యా మహర్షి, నా భార్యని చూస్తున్నారు కదా, చాలా సుందరాంగి సుకుమారి, నా శరీరం కూడా అంతా సుందరంగానే ఉంది, కానీ ముఖం మాత్రం పులిముఖమైంది. ఈ పులిముఖం అయినందువలన నా భార్య నా దగ్గరికి రావటానికి చాలా భయపడుతున్నది, అందరూ కూడా నన్ను చూసి పరిగెత్తుకుని పారిపోతున్నారు, నాకు ఈ వికృత రూపం పోయే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని ప్రార్థించాడు. సరే, ఎన్ని నదుల్లో స్నానం చేసినా ఉపయోగం కనిపించలేదు. మనం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తీర్థాలన్నింటిలో మునిగిన కనిపించినటువంటి ఫలితము మాఘమాసంలో స్నానం చేస్తే కనిపిస్తుంది. భృగు మహర్షి ఆలోచించాడు. అతని ముఖాన్ని చూస్తే దీనాతి దీనంగా ఉంది. ఆ దీనాతి దీనంగా ఉన్నటువంటి ఆ గంధర్వుడి ముఖాన్ని చూసి జాలిపడి, నేను ఒక ఉపాయం చెప్తాను చేయమన్నాడు. ఏమిటి స్వామి అన్నాడు చాలా ఆతురతతో. ఏమీ లేదు, మాఘమాసంలో నీవు 1 రోజులు నదీ స్నానం చేయి, నీవు నీ భార్య, సూర్యుడిని ఆరాధించు అని చెప్పాడు. ఈ మహర్షి చెప్పినటువంటి మాటల మీద ఉన్న నమ్మకంతో ఆ గంధర్వుడు, ఆ గంధర్వ అంగన తన భార్యతో కలిసి ఇద్దరు కూడా మాఘమాసంలో 1 రోజులు నదిలో స్నానం చేసి భగవంతుణ్ణి అర్చన చేశారు. అయితే ఈ నెలలో శివుణ్ణి అర్చించాలా, శ్రీహరిని అర్చించాలా అన్నటువంటి ప్రశ్న వస్తుంది. ఈ 1 రోజులు స్నానం చేసిన వాళ్ళు శివుణ్ణి కానీ హరిని కానీ ఎవరినైనా సరే హరిహరులను అర్చించవచ్చు, అలాగే సూర్యునికి కూడా నమస్కారం చేయవచ్చు. ఈ విధంగా అతను హరిహరులను అర్చించాడు, సూర్యుడికి నమస్కారం చేసుకున్నాడు, భక్తిగా చేశాడు. ఈ చేసిన పని త్రికరణ శుద్ధి, అంటే మనకి మనస్సు, వాక్కు, చేత అని 3 ఉంటాయి. ఈ 3 కూడా ఒకటిగా చేసుకుని చేశాడు కనుక అతనికి 1 రోజులు పూర్తయ్యేసరికి అత్యాశ్చర్యకరంగా అతని ముఖం పులిముఖం మారిపోయి అతని శరీరానికి తగినటువంటి అందమైనటువంటి రూపం వచ్చింది. చూసుకున్నాడు, ఆనందాన్ని పొందాడు. మళ్ళీ భార్యతో కలిసి ఆ మహర్షి దగ్గరికి వెళ్ళాడు, నమస్కారం చేశాడు. మహర్షి, మీ దయ వలన నాకు వికృత రూపం పోయింది అన్నాడు. ఆ మహర్షి కూడా అతను కృతజ్ఞతగా వచ్చి తిరిగి నమస్కారం చేసినందుకు చాలా సంతోషించాడు. సరే, గంధర్వుడు సెలవు తీసుకుని తన భార్యతో తన లోకానికి వెళ్ళిపోయాడు. మాఘమాసంలో స్నానం చేస్తే ఫలితం ఏమిటి అన్న వాళ్ళకి ఇదిగో ఇది పెద్ద ఉదాహరణ. కేవలం మనకి పులిముఖాలు, కోతిముఖాలు, ఎద్దుముఖాలు, గాడిద ముఖాలు ఉండక్కర్లా. మన ముఖము కళని కోల్పోకుండా, కళావిహీనం కాకుండా మంచి అందంగా కళకళలాడుతూ ఉండాలనుకున్నా మనం మాఘమాసంలో మనకున్నటువంటి అవకాశాన్ని బట్టి స్నానం చేసి భగవద్ ఆలయానికి వెళ్ళి స్వామికి నమస్కారం చేసుకుంటే మనకి ఉన్నటువంటి ఈ కళకాంతులు లోపించకుండా ఉంటాయి అనేది మనకి ఈనాటి ఈ అధ్యాయం కథ వల్ల బోధపడింది. కనుక మనం ఎలా ఉన్నా అందరికీ కనిపించేది ముఖమే. ఆ ముఖం ప్రసన్నంగా ఉంటే ఎదుటివాడికి మన పట్ల ఒక రకమైనటువంటి అభిమానం కలుగుతుంది, ఆదరం కలుగుతుంది, మాట్లాడదాం అనిపిస్తుంది. అలాంటి ముఖానికి ఒక వర్చస్సునిచ్చేటటువంటిది ఈ మాఘ స్నానం. మా అఘం అంటే అసలు పాపం జోలికి పోకుండా ఉండేది, ఉంచేది మాఘమాసము. సంస్కృత సాహిత్యంలో ఒక చమత్కారం ఉంది. మురారి పద చింతా చేత్ తదా మాఘే మతింకురు అని. మురారి, మాఘం 2 పేర్లు ఉన్నాయి ఇందులో. మురారి అంటే విష్ణుమూర్తి, మాఘము అంటే పాపం లేనిది అని. సంస్కృత సాహిత్యంలో 2 కవులు ఉన్నారు. ఒక కవి మురారి, ఒక కవి మాఘుడు. మురారి పద చింతా చేతు, ఈ శ్లోకానికి పైకి కనిపిస్తున్న అర్థం శ్రీ మహావిష్ణువు పాదధ్యానం కనుక చేసినట్లయితే, చెయ్యాలనుకుంటే తదా మాఘే మతింకురు, అప్పుడు నీవు మాఘం పాపం చెయ్యాలి అనే ఆలోచనని పోగొట్టుకో అని పైకి కనిపించే అర్థం. మురారి పదచింత,
మురారి అనే కవి రాసినటువంటి నాటకంలో ఉన్నటువంటి పదాల స్వారస్యం తెలిసిన తరువాత మాఘం అనే కావ్యమునందు నీవు బుద్ధిని పెడితే ఆ కావ్యం నీకు అర్థమవుతుంది అని రెండో అర్థం. ఇలా చమత్కారంగా ఈ మాసనామాలని దైవనామాలని చక్కగా జోడించి మనకి సంస్కృత సాహిత్యం కొన్ని సూక్తులను అందించింది కనుక ఈ మాఘమాసంలో నెల రోజులు చేయలేని వాళ్ళం మొట్టమొదట్లో చెప్పుకున్నట్టుగా కనీసం నెలలో 3 స్నానాలైనా చేద్దాం. అంటే నదికి వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళండి. సముద్రాలు ఇంకిపోయే దుస్థితి లేదు కనుక సమీపంలో ఉన్నటువంటి సముద్రాలకు వెళ్ళి, అది కూడా అస్తమానం తర్వాతనో అలలు తీవ్రంగా ఉన్నప్పుడు కాకుండా తగు జాగ్రత్తలతోటి ఆ సముద్ర స్నానాన్ని ఆచరించండి. 3 సార్లు వెళ్ళలేని వాళ్ళు ఒకసారి ఒక స్నానం అయిన తర్వాత మళ్ళీ కొద్ది వ్యవధినిచ్చి రెండవ స్నానం, మళ్ళీ మూడవ స్నానం, ద్వితీయ స్నానం, తృతీయ స్నానం అని సంకల్పం చెప్పుకొని చేసినట్లయితే మన పాపాలు పోతాయి, పుణ్యాలు వస్తాయి. స్వామే మనకు అప్పుబడి మనని ఎలా రక్షించాలా అని ఎదురు చూసేటటువంటి అద్భుతమైనటువంటి శక్తినిచ్చేటటువంటి ఈ మాఘమాసంలో ప్రథమాధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం. రేపు 2వ అధ్యాయంలో మళ్ళీ మీ ముందుకు వస్తుంది TV20 భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విషయాలతోటి.